ఏం చెప్పాడంటే ఆ ప్రార్థన చేసిన కొద్ది నిమిషాల్లో మేఘాలు కమ్మాయండి. ఆకాశం అంతా మేఘాలు కమ్ముకోవడం చూశారు. మేఘాలు కమ్ముకున్న తర్వాత వర్షం పడడం ప్రారంభించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వర్షం పడగానే ఆ వర్షపు నీరుని తాగారు. ఆ వర్షపు నీళ్ళు తాగి వాళ్ళు బ్రతికి. అంటే దేవుడి చిత్తం ఏంటంటే అలా అడవిలో నీరు లేకుండా అలా చనిపోవడం దేవుని చిత్తం. దేవుని యొక్క సమృద్ధి ఉంది వాళ్ళలో ఉంది. వాళ్ళు దాన్ని బయటికి తీశారు. ప్రభువా నీ చిత్తం ఇలాగే ఉంటే మేము ఇలాగే వచ్చేస్తాం, మేము ఇలా అకాల మరణం చెందాలని ఉంటే మనం తీసేస్తాం. లేదు మా కోసం నువ్వు ఏదైనా ఒక ప్లాన్ డిజైన్ చేసి ఉంటే దానితో మమ్మల్ని బ్రతుకు. నువ్వేం చేస్తావో మాకు వాళ్ళు ఏం చెప్పలేదు. ఏం చేస్తావో అది మాకు తెలియదు, కానీ నీవే ఒక కార్యం చేయని చెప్పి ప్రభు చేతికి అప్పగించినప్పుడు ప్రభు మేఘాలను పంపించాడు. ఆయన వర్షాన్ని కురిపించాడు. ఆ నీళ్లు త్రాగారు. మన తర్వాత వెంటనే వారు వెతుక్కుంటూ వచ్చారు. మొత్తం మీద వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళ విశ్వాసాన్ని ఆ రీతిగా ప్రభు రాజ్యంలో ఇప్పుడు చెప్పిన విషయం ఏంటంటే దేవుని రాజ్యంలో మనం బ్రతకడం తెలుసుకుంటే మనం ఎప్పుడు కూడా ఓడిపోం. మన సమృద్ధి మన జీవితంలో ఉంటుంది, దీవెన మన జీవితంలో ఉంటుంది, ఆశీర్వాదం మన జీవితంలో ఉంటుంది. ఎప్పుడు మనల్ని విడిచి వెళ్ళిపో. ఏ సమయంలోనైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభు మనల్ని భద్రపరుస్తుంది. హల్లెలూయా. ఎలాంటి విశ్వాసం అంతర్చిత్రం మన జీవితంలో ఉండాలి. నేను ఎన్నో ప్రతి దేవుని పట్ల నీ అంతర్చిత్రం ఏంటో సరిగ్గా మనం వేసుకోవాలి. ఆ చిత్రం వేసుకోకపోతే నీ దేవుడు ఎలాంటి వాడో మనం గ్రహించకపోతే, నీ దేవుడు ఏం చేయగలడో నువ్వు తెలుసుకోలేకపోతే మన జీవితంలో కోల్పోతాం. ఇందాక మీకు స్టార్టింగ్లో మాట చెప్పాను. శోధన వేదన భరించి ఒక వ్యక్తి చివరి నిమిషం మంచి క్రైస్తవుడు విశ్వాసాన్ని కోల్పోయి తనంతట తాను మరణంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోతానంటే అలాంటి పరిస్థితి అపవార్త వచ్చినప్పుడు నేను ఎన్నో రిపేర్స్ ఏమున్నా తెలుసు, నా దేవుడు చెప్తున్నాడు, నా దేవుడు నన్ను పైకెత్తాడు, నాకు సహాయం చేసేవాడు, ఎలాంటి సమయంలోనైనా దేవుడు నన్ను లేవనెత్తాడు అనేటువంటి ఒక అంతర్చిత్రం నీకు లేకపోతే నీకు సహాయం చేయలేదు. హల్లెలూయా. అలాంటి బలవంతుడైనప్పుడు అదే గిద్యోని చెప్పినాడు, ఈ దేవుడు అంత శక్తివంతుడు, అలాంటి దేవుని చేతిలో ఉన్నావు, యో బలార్జుడా అని చెప్పి గిద్యోని లేవనెత్తి బలపరచినప్పుడు. కాబట్టి అలాంటి వ్యక్తులుగా బిడ్డలుగా ఈ లోకంలో ప్రభుత్వం బ్రతకాలి. అన్నిలు ఉండేటువంటి లోకంలో దేవుని బిడ్డలు ఎలా ఉంటున్నారు? దేవుని బిడ్డలు చూసి వచ్చేయాలి. అన్నిలు ప్రభు దగ్గర రావాలంటే మనకే ఏమీ లేకుండా మనమే ఉసూరు వంటి వాళ్ళ దగ్గరికి వస్తాం. ఈ జీవితం నా జీవితం కష్ట పరిస్థితులు దేవుడు ఎలా లేవనెత్తుతాడో, ఎలా బ్రతికిస్తాడో, ఎలా మనం ఉన్నత స్థితిలోకి వస్తామో మనం చూసినప్పుడు అన్నిలు వస్తారు ప్రభు దగ్గర. హల్లెలూయా. అలాంటి ధన్యకరమైన జీవితం దేవుడు మనందరికీ అనుగ్రహించుకున్నారు. స్తోత్రం. అలాగే ప్రార్థనలో ఉన్నాము.